శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ సావిత్రి దీక్షావంతురాలై తన యొక్క సదాచారం చేత తపస్సు చేత తన యొక్క భర్త అయినటువంటి సత్యవంతుడిని దీర్ఘాయువు కలిగినటువంటి వాడిగా చేసుకుని తిరిగి వాళ్ళు ఆ బాధపడుతున్నారు, వీళ్ళు ఇంకా రాలేదని తల్లిదండ్రులు. అటువంటి సమయంలో అర్ధరాత్రి సమయంలో ఆశ్రమానికి చేరుకున్నారు సావిత్రి సత్యవంతులు. వాళ్ళని చూసి తల్లిదండ్రులు అమితమైన ఆనందాన్ని పొందారు. అక్కడ చేరినటువంటి ఋషులందరూ కూడా అదిగో వచ్చారు, ఏమిటయ్యా ఇంత ఆలస్యం జరిగింది, దీనికి కారణం ఏమిటి అని అడిగారు. అడిగితే అప్పుడు సత్యవంతుడు, నీకు శిరోవేదన కలిగింది కట్టెలు కొడుతుంటే, ఆ శిరోవేదనతోటి నేను కొద్దిగా విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాను, కానీ గాఢమైన నిద్ర పట్టింది, అటువంటి నిద్రను నేను ఎప్పుడూ పొందలేదు అంతసేపు, దానివల్ల ఆలస్యమైందని చెబితే అప్పుడు సావిత్రిని అడిగారు. అప్పుడు సావిత్రి జరిగినటువంటి యథార్థమైన విషయం చెప్పింది. ఈ సత్యవంతుడు అల్పాయుష్కుడని నారదుడు నాకు ఎప్పుడో చెప్పాడు, ఆయన కొద్ది కాలంలో మరణిస్తాడని చెప్పాడు. ఆ రోజే నిన్న అందువలన ఆ రోజుని ఆయన అలా నిద్రించిన వెంటనే యమధర్మరాజు వచ్చి ఆయన ప్రాణాలు తీసుకెళ్ళిపోతుంటే ఆయన్ని నేను స్తుతించి ఆయన్ని ప్రసన్నుని చేసుకుని ఆయన దగ్గర నుంచి 5 వరాలు పొందాను. ఆ వరాలు పొందడం వల్ల నా భర్త నాకు మళ్ళీ జీవించిన వాడయ్యాడు. నా మామగారికి చూపు రావాలని, రాజ్యం రావాలని 2 వరాలు కోరుకున్నాను. నా యొక్క తండ్రికి 100 మంది కుమారులు పుట్టాలి అని ఇంకో వరం కోరుకున్నాను. నాకు 100 మంది పుత్రులు పుట్టాలి అని ఇంకో వరం కోరుకున్నాను. ఈ సత్యవంతుడిని బ్రతికించి నన్ను అనుగ్రహించవయ్యా అని అడిగితే అప్పుడు ఈయనకి దీర్ఘాయువు ఇచ్చి బ్రతికించాడు. ఈ విధంగా ఆ యమధర్మరాజు యొక్క అనుగ్రహంతో మేము హాయిగా దుఃఖాన్ని ఎంత అనుభవించినప్పటికీ చివరికి సుఖాంతమైంది అని తెలియజేసింది. దానికి వాళ్ళందరూ ఆనందించారు. ఆ వెంటనే ఆయనకి ఆ జుమసేనుడికి చూపొచ్చింది. ఆ తర్వాత ఆ మన్నాడు వెంటనే ఆ రాజ్యం నుంచి ప్రజలందరూ వచ్చారు. మహానుభావ, ఆ నీ రాజ్యాన్ని ఆక్రమించుకున్నటువంటి శత్రురాజుని మంత్రి సంహరించాడు, అలాగే మిగిలినటువంటి ఆయన అనుచరగణం కూడా చంపబడ్డారు. దాంతో వాళ్ళందరూ మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. మళ్ళీ నువ్వు వచ్చి ఈ రాజ్య సింహాసనం మీద నువ్వు అభిషిక్తుడవై మళ్ళీ మమ్మల్ని పరిపాలించవలసింది, నీలాంటి రాజ్యం మాకు కావాలి అంటూ వాళ్ళందరూ వచ్చారు. దాంతో వాళ్ళ అక్కడ ఉండేటువంటి ఆశ్రమవాసులైన ఋషులందరి యొక్క ఆశీస్సులు తీసుకుని అనుమతి తీసుకుని వీళ్ళు వెళ్ళారు. ఆ జుమసేనుడు మళ్ళీ మహారాజుగా అభిషేకింపబడ్డాడు. ఆయన పుత్రుడైనటువంటి సత్యవంతుడు యువరాజుగా అభిషేకింపబడ్డాడు. అందరూ ఆనందంగా ఉన్నారు. అప్పుడు తతకాలేన మహతా సావిత్ర్యా కీర్తివర్ధనం తద్వై పుత్రశతం యజ్ఞే శూరాణామనివర్తినాం. ఆ తర్వాత చాలా కాలానికి సావిత్రికి కీర్తివర్ధనులు, శూరులైనటువంటి యుద్ధంలో ఏమాత్రము వెనకంజవేనటువంటి మహాపరాక్రమశాలులైనటువంటి 9 కొడుకులు పుట్టారట. భ్రాతॄణాం సోదరాణాం చ తథైవాస్యాభవశ్యతం మద్రాధిపస్య అశ్వపతేర్మాలవ్యాం సుమహద్బలం. అలాగే మద్రరాజు అయినటువంటి జుమసేనునకు అశ్వపతికి, మద్రరాజు అయినటువంటి ఆ అశ్వపతికి మాలవియందు అంటే ఈ సావిత్రి యొక్క తండ్రికి ఆ మాలవియందు బలశాలురైనటువంటి 100 మంది కొడుకులు పుట్టారు. దాంతో ఈ సావిత్రికి 100 మంది సోదరులు కలిగినట్లయింది. ఏవమాత్మా పితామాత శ్వశుర ఏవచ భర్తృకులంచ సావిత్ర్య సర్వం కృచ్చా సముద్రతం. ఈ విధంగా అంటే ఒక ఆడపిల్ల వలన తన యొక్క వంశము, తన యొక్క భర్త యొక్క వంశము, 2 వంశములు ఉద్ధరింపబడతాయి అనడానికి సావిత్రి కథ దృష్టాంతం. ఆమె ఆ యమధర్మరాజుని అడిగినటువంటి కోరికల యొక్క క్రమం కూడా మనకు తెలియజేస్తుంది. ఆమె మొట్టమొదట తన మెట్టినింటి వారైనటువంటి మామగారికి చూపు కావాలని కోరింది. మొట్టమొదటి వరమే నా భర్తను బ్రతికించు అని అడగల.
ఇది కూడా అతను కూడా చెప్పాడు, యమధర్మరాజు కూడా నీ భర్త యొక్క ప్రాణాలు తప్ప అనే వరాలు ఇచ్చాడు. అందువలన ఆమె వరుసగా మొట్టమొదట మామగారికి చూపు కావాలనుకుంది, పోయినటువంటి రాజ్యం తిరిగి రావాలనుకుంది, తన తండ్రికి పుత్రులు లేరు, బాధపడుతున్నాడు, ఆయనకి 100 మంది పుత్రులు కావాలని కోరుకుంది. తర్వాత తన వంశం విస్తరిల్లాలని కోరుకుంది. ఈ విధంగా ఒక ఆడపిల్ల వలన 2 వంశములు కూడా మిక్కిలి అభివృద్ధి చెందడానికి ఈ సావిత్రి యొక్క కథే దృష్టాంతం మనకు. అందువలన ఆ విధంగా ఆమె వంశం వృద్ధి పొందింది, అట్లాగే తన యొక్క పుట్టిల్లు కూడా వృద్ధి పొందింది. దాంతో సావిత్రికి ఆనందం కలిగింది. ఏవమాత్మా పితామాత శ్వశుర ఏవచ భర్తృకులం చ సావిత్ర సర్వం కృచ్ఛా సముద్రతం. ఈ విధంగా సావిత్రి తనను, తండ్రిని, తల్లిని, అత్తను, మామను, భర్తృకులాన్ని కూడా ఈ ఆపద నుంచి గట్టెక్కించింది. తథైవైషాహి కళ్యాణి ద్రౌపది శీల సమ్మత తారయిష్యతి వత్సర్వాన్ సావిత్రి ఇవ కులాంగన. ఇప్పుడు ఈ విషయం అంతా కూడా మార్కండేయుడు ఎందుకు చెప్పాడు? అడిగాడు ఆయన యుధిష్ఠిరుడు, ఏమయ్యా ఈ ద్రౌపది చాలా అవస్థపడుతోంది పాపము, ఈమెకి ఇటువంటి కష్టాలు రావడం చూస్తే నాకు బాధ కలుగుతుంది, ఇంత పతివ్రత స్త్రీ ఎవరైనా ఉంటారా, మా కోసం అరణ్యానికి వచ్చింది ఈమె అని ధర్మరాజు అంటే, అప్పుడు కులాంగనుడు ఏ విధంగా అయితే తమ వంశాల్ని రక్షించడం కోసం ఎట్లా ప్రవర్తిస్తారు అన్నదానికి సావిత్రి కథ చెబుతూ ఆయన అన్నాడు, ఈ సావిత్రిలాగే ఈ కులకాంత కళ్యాణి శీలవతి అయినటువంటి ద్రౌపది కూడా మిమ్మల్ని అందరినీ గట్టెక్కిస్తుందయ్యా. అందువలన మీరేమీ కంగారు పడవలసిన అవసరం లేదు, మళ్ళీ మీరు రాజ్యాన్ని పొందుతారు, ఆనందంగా హాయిగా ఉంటారు అని మార్కండేయ మహర్షి చెప్పాడు. ఏ వంశ పాండవస్తేనాను నీతో మహాత్మనాభిషోకో విజ్వరో రాజన్ కామ్యకే న్యవసత్తదా. ఈ విధంగా మహాత్ముడైనటువంటి మార్కండేయుడు అనునయపూర్వకమైనటువంటి విధంగా మాట్లాడి దానికి అనేకమైనటువంటి దృష్టాంతాలకు సంబంధించి అనేక కథల్ని కూడా ఆ యుధిష్ఠుడికి తెలియజేసి ఆ ధర్మరాజు యొక్క శోకాన్ని, చింతను కూడా పోగొట్టాడు. ఆ ధర్మరాజు కూడా తన యొక్క బాధని వీడినటువంటి వాడే కామ్యక వనంలో హాయిగా నివసిస్తున్నాడు. యశ్చేదం శృణుయాద్భక్త్యా సావిత్ర్యాఖ్యానముత్తం ససుఖీ సర్వసిద్ధార్థ న దుఃఖం ప్రాప్నుయాన్నరః. ఉత్తమమైనటువంటి సావిత్రి ఉపాఖ్యానాన్ని భక్తితో ఎవడైతే వింటాడో వాడికి సర్వకార్యసిద్ధి కలుగుతుంది అని ఫలశ్రుతి కూడా చెప్పారు దీనికి. అంతేకాకుండా సుఖంగా ఉంటాడు, వాడికి ఏ విధమైనటువంటి దుఃఖము ఉండదు అనేటువంటి విషయం కూడా దీనివల్ల కలుగుతుంది. సావిత్రి ఉపాఖ్యానం విన్నా, సావిత్రి ఉపాఖ్యానం పారాయణ చేసిన, సావిత్రి ఉపాఖ్యానాన్ని చదువుకున్నా ఇవన్నీ కూడా కలుగుతాయి అని చెబుతున్నాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి పతివ్రత మాహాత్మ్యపర్వణి సావిత్ర్యుపాఖ్యానే 99-ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో పతివ్రత మహాత్మ్యపర్వం అనే ఉపపర్వంలో సావిత్రుపాఖ్యానం అనే 299వ అధ్యాయం పూర్తయింది. 300వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. అనేకములైనటువంటి వృత్తాంతాలతో చాలా విస్తృతమైనటువంటిది ఈ వనపర్వము. అందువలన ఇన్ని అధ్యాయాలు ఉన్నటువంటివి. అలాంటి వనపర్వంలో ఈ విధంగా ఈ కథలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు వ్యాసుని యొక్క ఆదేశంతో. దాంతో ఈ మాటలన్నీ విన్నటువంటి జనమేజయుడు ఈ విధంగా అడుగుతున్నాడు. ఎత్తదా మహద్బ్రహ్మన్లోమసో వాక్యమబ్రవీత్యింద్రస్య వచనాదేవ పాండుపుత్రం యుధిష్ఠిరం యచ్చాపి తే భయం తీవ్రం నచకీర్తయసే క్వచిత్ తచ్చాప్యపహరిష్యామి ధనంజయయితో గతే కిన్ను తజ్జపతాం శ్రేష్ఠ కర్ణం ప్రతి మహద్భయం ఆసీన్న చ సధర్మాత్మ కథయామాస కస్యచిత్. జనమేజయుడు అడుగుతున్నాడు, ఓ బ్రహ్మస్వరూప వైశంపాయన, లోమసుడు ఇంద్రుని మాటను అనుసరించి పాండుకుమారుడైనటువంటి యుధిష్ఠిరుడికి ఒక గొప్ప విషయాన్ని ఈ విధంగా చెప్పాడు. నీలో తీవ్రమైనటువంటి భయం అవుతుందయ్యా, దాన్ని నువ్వు ఎవరికి చెప్పట్లేదు. అయినా అర్జునుడు ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత దాన్ని కూడా నేను తొలగిస్తాను. ధర్మాత్ముడైనటువంటి యుధిష్ఠిరునికి ఎవ్వరికీ చెప్పుకోలేనంత భయము కర్ణుని వలన ఎలా కలిగింది అని ప్రశ్నించాడు. ఎందుకంటే మాటికి ధర్మరాజు ఒక్కడికే భయపడుతున్నాడు. కర్ణుణ్ణి అర్జునుడు యుద్ధంలో జయించగలడా లేడా?
ఆ కర్ణుడి యొక్క పరాక్రమం గురించే ఆయనకి కొద్దిగా బాధ ఉన్నది. అందువల్ల ఎందుకు కలిగింది ఇటువంటి బాధ అని అడిగితే అప్పుడు వైశంపాయనుడు చెబుతున్నాడు, అహం తే రాజశార్దూలా కథయామి కథామి మాం పృచ్ఛతో భరత శ్రేష్ఠ శుశ్రూషస్వ గిరమ్మమా. ఓ యుధిష్ఠిరా, నువ్వు అడిగావు కాబట్టి ఈ కథనంతా నేను చెబుతున్నాను, నా మాటను చాలా సావధానంగా విను అన్నాడు. ద్వాదశే సమతిక్రాంతే వర్షే ప్రాప్తే త్రయోదశే పాండూనాం హేచక్ర కర్ణం భిక్షితముద్యత. 12వ సంవత్సరం ముగిసి 13వ సంవత్సరం ప్రారంభం కాగానే పాండవులకు మేలు చేస్తూ ఇంద్రుడు కర్ణుణ్ణి యాచించడానికి సిద్ధమయ్యాడయ్యా. అభిప్రాయం అధోజ్ఞాత్వా మహేంద్రస్య విభావసు కుండలార్థే మహారాజా సూర్య కర్ణముపాగత. మహారాజా కుండలాలను యాచింపదలిచిన మహేంద్రుడి అభిప్రాయాన్ని గ్రహించాడు సూర్యుడు. వెంటనే సూర్యభగవానుడు కర్ణుడి దగ్గరికి వచ్చాడు. ఆ సహజ కవచ కుండలాలతో పుట్టినటువంటి వాడు కర్ణుడు. ఆ కవచ కుండలాన్ని అర్థించాలి అనే ఉద్దేశంతో ఇంద్రుడు పన్నాగం పన్నాడు. అది గ్రహించి సూర్యభగవానుడు కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. మహార్హే శయనే వీరం స్పర్ధ్యాస్తరణ సంవృతే శయానమతి విశ్వస్తం బ్రహ్మణ్యం సత్యవాదినాం. ఆ సమయంలో సత్యవాది అయినటువంటి బ్రాహ్మణ భక్తుడు, వీరుడు, మంచి పరాక్రమవంతుడైన కర్ణుడు అందమైనటువంటి పరుపులు పరిచినటువంటి విలువైనటువంటి శయ్య మీద హాయిగా నిద్రిస్తున్నట్ట. స్వప్నాంతే నిశి రాజేంద్ర దర్శయామాస రశ్మిమాన్ కృపయా పరయావిష్ట పుత్రస్నేహాచ భారత. ఆ సూర్యుడు పుత్రస్నేహంతో తన యొక్క అనుగ్రహం వల్ల పుట్టినటువంటి వాడు కాబట్టి ఆ సూర్యుడు ఏం చేశాడంటే పుత్రస్నేహంతో ఆ కర్ణుడి యందు దయ కలిగినటువంటి వాడే ఆ రాత్రి కర్ణుడి కల్లో కనిపించాడు. బ్రాహ్మణో వేద విద్భూత్వా సూర్యో యోగర్ధిరూపవాన్ హితార్థమబ్రవీత్ కర్ణం శాంతపూర్వమితం వచః. యోగ సమృద్ధి సంపన్నమైనటువంటి రూపం కలిగినటువంటి సూర్యుడు వేదవేత్త అయినటువంటి ఒక బ్రాహ్మణ రూపాన్ని ధరించి కర్ణుడు మేలుకోరి అనునయపూర్వకంగా అతడితో ఈ విధంగా చెప్పాట. కర్ణ మద్వచనం తాత శృణు సత్యభృతాంబర బ్రవతోజ్య మహాబాహో సౌహృదాత్ పరమం హితం. నాన్న, సత్యవాదుల్లో శ్రేష్టమైనటువంటి వాడా ఒక కర్ణ, నీకు ఒక పరమహితమైనటువంటి మాట చెప్పుదామని వచ్చానయ్యా ప్రేమతోటి. అది వాళ్ళు నేను చెప్పాలనుకున్నాను అందువల్ల నువ్వు చాలా శ్రద్ధగా వినవలసింది అన్నాడు. ఉపాయాసతి శక్రస్వాం పాండవానాం హితేప్సయ్య బ్రాహ్మణ ఛద్మన కర్ణ కుండలాపది హీర్షయ. పాండవులకు మేలు చెయ్యాలనుకుంటున్నాడు ఇంద్రుడు. అటువంటి ఆ దేవేంద్రుడు నీ యొక్క కుండలాల్ని అపహరించడం కోసమని బ్రాహ్మణ వేషంతో రాబోతున్నాడు. విదితం తేన శీలంతే సర్వస్య జగతస్తథా యథాత్వం భిక్షిత సద్భి దదాస్యేవనయాచసే. నీ స్వభావం ఆయనకి తెలుసు. ఎందుకంటే లోకానికి అంతటికి తెలుసు, ఎవరైనా నిన్ను యాచిస్తే కనుక యాచించినటువంటిది ఇచ్చేస్తావు నువ్వు వాళ్ళకి. అందువల్ల మంచివాళ్ళు ఎవరైనా నిన్ను యాచిస్తే కనుక వాళ్ళకి ఇచ్చేస్తేవే కానీ నువ్వు దేన్ని మళ్ళీ తిరిగి అడగవు. త్వం హితాత దదాస్యేవ బ్రాహ్మణేభ్య ప్రయాచితం విత్తం యచ్ఛాన్యదప్యాహు న ప్రత్యాఖ్యాసి కస్యచిత్. డబ్బైనా మరేదైనా సరే బ్రాహ్మణులు యాచించేది నువ్వు తప్పకుండా ఇస్తావు. ఎవరికి లేదని అసలు నిరాశపరచవు. నువ్వు వాళ్ళు అడిగిందల్లా ఇస్తూనే ఉంటావు. త్వాంతు చైవం విధన్యాత్వా స్వయం వై పాకశాచనాగంతా కుండలార్థాయ కవచం చైవ భిక్షుతం. అందువల్ల నీ యొక్క ఈ దాన గుణం తెలుసు ఆ దేవేంద్రుడికి. బ్రాహ్మణులు ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే తప్పనిసరిగా ఇస్తావు అనేటువంటి విషయం తెలుసు కాబట్టి దేవేంద్రుడే స్వయంగా నీ యొక్క కుండలాల్ని కవచాన్ని యాచించడానికి రాబోతున్నాడయ్యా. తస్మై ప్రియాచమానాయ నదేయే కుండలే త్వయా అనునేయ పరం శక్త్యా శ్రేయయే తద్ధితే పరం. యాచించినా సరే ఆయనకి నువ్వు కుండలాలని ఇవ్వకు. ఏదో రీతిగా ఆయన నువ్వు అన్వయించి పంపే తప్ప ఆయన అడిగాడు కదా నీ కవచం కుండలాలు ఇచ్చేకు, ఇది నీకు మంచిది కాదు. ఈ విధంగా నువ్వు ఇవ్వకుండా ఉంటే అది నీకు శ్రేయస్కరమవుతుంది అని చెబుతున్నాడు. కుండలార్థే భ్రువం స్థాత
కారణైర్బహుభిస్త్వయా అన్యైర్బహువిధైర్విత్తై సన్నివార్య పునః పునః. ఆ కుండలాలను అడిగినప్పుడల్లా ఏవో కారణాలు చెప్పు నువ్వు. అతనికి ఇతర ధనాల మీద ఆశ చూపించేది, ఇంకేది కావాలంటే ఇది తీసుకెళ్ళవయ్యా, ఈ కుండలాలు అడక్కు అని ఏదో చెప్పు. అంతే తప్ప ఆ కుండలాల్ని తప్పించి నువ్వు ఏదైనా ఆయనకి ఇవ్వు. ఆ విధంగా నువ్వు నివారించు. రత్నై స్త్రీభి తథా గోభి ధనైర్బహువిధైరపి నిదర్శనైశ్చ బహుభి కుండలేప్సు పురందర. ఆ కుండలాలు కోరడానికి వచ్చినటువంటి దేవేంద్రుడికి రత్నాలు ఇవ్వు, స్త్రీలను ఇవ్వు, గోవుల్ని ఇవ్వు, అనేక రకాలైన ధనాలు ఇవ్వు. ఇవన్నీ ఏదో రకంగా నువ్వు మాటల్లో మభ్యపెట్టి అతనికి అవన్నీ ఇవి తప్ప నీ కవచ కుండలాలు ఇవ్వకయ్యా. ఏది దాససి కర్ణత్వం సహజే కుండలే శుభే ఆయుష ప్రక్షయంగత్వ మృత్యోర్వశముపైషసి. ఈ శుభప్రదమైనటువంటి ఈ సహజ కుండలాలని కనుక నువ్వు దానం చేస్తే నీ ఆయుష్ క్షీణించి మృత్యువుకి లొంగిపోతావు నువ్వు. కవచేన సమాయుక్త కుండలాభ్యాంచమానదావధ్యస్వం రణే అరీణాం ఇతి విద్ధి వచో మమ. ఈ కవచ కుండలాలు ధరించినంతసేపు నువ్వు శత్రువుల చేత జయించడకు శక్యం కానటువంటి వాడు. అది గుర్తుంచుకో. ఏ యుద్ధంలో అయినా సరే నిన్ను శత్రువులు ఎవరో కూడా చంపలేరు ఈ కవచ కుండలాలు నువ్వు ధరించినంతకాలం. ఆ మాటని నువ్వు తెలుసుకో. అమృతాదుత్థితం హేతతో భయం రత్న సంభవం తస్మాత్ రక్షంతయా కన్న జీవితం చేత్ ప్రియం తవా. రత్నమయాలైనటువంటి కవచకుండలాలు అమృతం నుంచి పుట్టాయి. అందువల్ల నువ్వు బ్రతకాలంటే కనుక వీటిని కాపాడుకో, వీటిని మటుకు ఇవ్వకు అని చెప్పాడు. అంటే అప్పుడు కర్ణుడు అంటున్నాడు, కోమామేవం భవాన్ ప్రాహ దర్శయన్ సౌహృదం పరం కామయా భగవన్ బ్రూహి కో భవాన్ ద్విజవేషదృక్కు. స్వామి నువ్వు ఎవరవయ్యా, నాపై ఎంత సుహృద్భావాన్ని ప్రదర్శిస్తున్నావు, ఎంత పరమ సౌహృదాన్ని ప్రదర్శిస్తూ నువ్వు మాట్లాడుతున్నావు. నీకు ఇష్టమైతే చెప్పు, ఈ ద్విజరూపాన్ని ధరించి ఎందుకు వచ్చావు, మీరెవరు అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన చెబుతున్నాడు, అహం తాత సహస్రాంశు సౌహృదాత్వాం నిదర్శయే కురుష్వైతద్వచో మే త్వం ఏ శ్రేయ పరంహితే. నాయన నేను సూర్యభగవానున్నయ్యా, నీ మీద ప్రేమతో నీ ముందు ఈ విధంగా ప్రత్యక్షమయ్యాను కాబట్టి నా మాటను నువ్వు పాటిస్తే కనుక అది నీకు గొప్ప మేలు, నీకు శ్రేయస్కరం అది అని చెప్పాడు. అప్పుడు ఆ కర్ణుడు చెబుతున్నాడు, శ్రేయేవ మమాత్యంతం యస్య మే గోపతి ప్రభు ప్రవక్తాద్య హితాన్వేషి శృణుచేదం వచో మమ. నా హితాన్ని కోరి ఆ సూర్యభగవానుడే నేడు బోధ చేస్తుంటే ఇదే నాకు పరమశ్రేయస్సు, అందులో ఏమీ సందేహమేం లేదు. కానీ అయితే నా మాట కూడా నువ్వు కాస్త వినాలి. ఎందుకంటే నువ్వు నా శ్రేయస్సు కోరి చెబుతున్నావు, అందులో ఏమీ సందేహం లేదు. కానీ కొద్దిగా నా మాట కూడా వినండి. ప్రసాదయే త్వాం వరదం ప్రణయాచ బ్రవీమ్యహం న నివార్యో వ్రతాదస్మాదహం యజ్ఞస్మితే ప్రియ. వరదాత అయినటువంటి మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను, స్నేహభావంతో చెబుతున్నాను. నా మీద తమకు ఏమాత్రం ఇష్టమున్నా నా వ్రతం నుండి నన్ను నివారించకండి. నేను బ్రాహ్మణ రూపంలో ఎవరైనా బ్రాహ్మణులు వచ్చి అడిగితే కనుక వాళ్ళకి లేదని ఇవ్వనని చెప్పలేను నేను, అది నా వ్రతం అది. అందువల్ల ఈ వ్రతం నుంచి నన్ను నివారించకండి. వ్రతం వై మమ లోకోయం వేత్తి కృష్ణం విభావసో యదాహం ద్విజముఖ్యేభ్య ధ్వజాం ప్రాణాన విధ్రువం. సూర్యదేవ నా వ్రతం ఏమిటో ఈ లోకానికి అంతటికీ కూడా తెలుసు. బ్రాహ్మణ ప్రవరులకే నా ప్రాణాలనైనా కానీ నేను ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. యజ్జాగచ్చతి మాం శక్ర బ్రాహ్మణఛద్మనావృత హితార్థం పాండుపుత్రాణం ఖేచరోత్తమ భిక్షుతం దాస్యామి విబుధ శ్రేష్ఠ కుండలే వర్మచోత్తమం నమే కీర్తి ప్రణశ్యేష త్రిషు లోకేషు విశ్రుత. ఓ సూర్యభగవానుడా, పాండవుల మేలు కొరిగి అంతటి దేవేంద్రుడే బ్రాహ్మణ వేషంతో నన్ను యాచించడానికి వస్తే నా యొక్క ఈ కవచాన్ని కుండలాన్ని తప్పనిసరిగా ఇస్తానయ్యా నేను ఆయన అడిగితే. ముల్లోకాల్లోనూ ప్రసిద్ధి చెందినటువంటి నా కీర్తి అంత మాత్రము నశించకూడదు. అందువల్ల నేను నా వ్రతాన్ని వదిలిపెట్టను. మద్విధస్య యశస్యం హి నయుక్తం ప్రాణరక్షణం యుక్తం హి యశసాయుక్తం మరణం లోక సమ్మతం. నాలాంటి వాడు ప్రాణాలను ఇచ్చే నా కీర్తిని కాపాడుకోవాలి. అంతేకాని కీర్తిమంతుడే మరణించడం అనేటువంటిదే తగినటువంటిది, లోకంలో అందరి చేత కీర్తింపదగినది, సమ్మతమైనటువంటిది కూడాను.
సోహమింద్రాయ దాస్యామి కుండలే సహవర్మణాయ మాం బలవత్రగ్రహ భిక్షార్థముపయాస్యతి. అందువలన దేవేంద్రుడు భిక్షకై నా దగ్గరికే కనుక వస్తే ఆ ఇంద్రుడికి నా కవచంతో పాటు కుండలాలను కూడా నేను ఇస్తానయ్యా. హితార్థం పాండుపుత్రాణం కుండలే మే ప్రయాచితం తన్మే కీర్తికరంలోకే తస్యా కీర్తిర్భవిష్యతి. పాండవుల హితానికే నా కుండలాలను యాచించడం అనేటువంటిది లోకంలో నాకు కీర్తి హేతువే. ఎందుకంటే ఆ ఇంద్రుడు అంతటి వాడు వచ్చాడు, ఆయనకి ఇచ్చేసాను, ఆ ఇంద్రుడికి అపకీర్తి కలుగుతుంది. వృణోమి కీర్తిలోకే హి జీవితేనాపి భానుమన్ కీర్తిమాన్ అశ్నుతే స్వర్గం హేన కీర్తిస్తు నశ్యతి. ఓ సూర్యభగవానుడా, లోకంలో జీవితానికన్నా కీర్తిని నేను కోరుకుంటాను. కీర్తిమంతుడు స్వర్గాన్ని పొందుతాడు, కీర్తి లేని వాడు నశిస్తాడయ్యా. కీర్తిర్హి పురుషంలోకే సంజీవైతి మాతృవత కీర్తిర్జీవితం హంతి జీవతోపి శరీరిణ. కీర్తి తల్లిలాగా మనుషుల్ని లోకంలో బతికిస్తుంది. ఎందుకంటే ఎల్లప్పుడూ అతని కథలు చెప్పుకుంటూ ఉంటారు. ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క చరిత్ర చెప్పుకున్నంత కాలము అతని యొక్క కీర్తి ఉన్నట్టే. అపకీర్తి బతికి ఉన్నటువంటి వాడి జీవితాన్ని కూడా నశింపచేస్తుందయ్యా. అయం పురాణ శ్లోకో హి స్వయం గీతో విభావసో ధాత్ర లోకేశ్వర యథా కీర్తిరాయుర్నరస్య. అందువల్ల కీర్తే మనుష్యుడికి ఆయుష్. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత కూడా వాడి గురించే చెప్పుకుంటున్నారు అంటే వాడు బతుకున్నట్టే లెక్క. బతుకుండగా కూడా వాడిని తిట్టుకుంటున్నారు అంటే వాడు బతుకున్న చచ్చిపోయినట్టే లెక్క. అందువల్ల ఈ అపకీర్తి మనిషిని నశింపచేస్తుంది, కీర్తి మట్టుకు మనిషిని బతికింపచేస్తూ ఉంటుంది. అందువల్ల కీర్తి ఆయుష్ అయ్యా. సాక్షాత్తు బ్రహ్మదేవుడే పూర్వకాలంలో ఈ విషయాన్ని ప్రస్తుతించాడు. పురుషస్య పరే లోకే కీర్తిరేవ పరాయణం ఇహలోకే విశుద్ధాచ కీర్తిరాయుర్వివర్ధని. పురుషుడికి పరలోకంలో కీర్తి దిక్కు, ఇహలోకంలో విశుద్ధమైనటువంటి కీర్తి ఆయుష్ను పెంపొందిస్తుంది. సోహం శరీరజే దత్వా కీర్తిం ప్రాప్స్యామి శాశ్వతీం దత్వా చ విధివిద్దానం బ్రాహ్మణేభ్యో యథావిధి హుత్వా శరీరం సంగ్రామే కృత్వా కర్మసు దుష్కరం విజిత్య చ పరానాజో యశ ప్రాప్స్యామి కేవలం. కాబట్టి నేను శరీరంతో పాటుగా పుట్టినటువంటి సహజమైనటువంటి కవచకుండలాలను ఇంద్రుడే వచ్చి నన్ను అడిగితే కనుక దానం చేసి శాశ్వతమైనటువంటి కీర్తినే పొందుతాను. బ్రాహ్మణులకు శాస్త్రోక్తంగా దానం చేసి దుష్కర పరాక్రమాన్ని ప్రదర్శించి రణరంగంలో నా శరీరాన్ని ఆహుతి చేసి శత్రువుల్ని యుద్ధంలో జయించి కీర్తిని మాత్రం పొందుతానయ్యా, అంతేగాని అపకీర్తిని పొందాను. భీతానాం అభయం దత్వా సంగ్రామే జీవితార్ధినం వృద్ధాన్ బాలాన్ ద్విజాతీం చ మోక్షయిత్వా మహాభయాత్ ప్రాప్స్యామి పరమం లోకే యశస్వర్గమనుత్తమం. జీవితేనాపి మే రక్ష కీర్తిస్తద్విద్ధి మే వ్రతం. రణముభులో భయపడి జీవితాన్ని ఆచరించేటువంటి వాళ్ళకి అభయాన్ని ఇచ్చి వృద్ధులను, బాలును, బ్రాహ్మణులను మహాభయం నుండి విడిపించి లోకంలో ఘనకీర్తిని అనుత్తమమైన అంటే దీనికంటే ఉత్తమమైంది లేదు అని. అనుత్తమం అంటే అంత గొప్పదైనటువంటి స్వర్గాన్ని పొందుతానయ్యా. ప్రాణాలు ఇచ్చైనా కీర్తిని కాపాడుకోవాలి అనేటువంటిది నా వ్రతము, అది గ్రహించు మహానుభావ అని వినయంగా చెప్పాడు. సోహం దత్వా మఘవతే భిక్షామేతామనుత్తమాం బ్రాహ్మణ ఛద్మనే దేవ లోకే గంతా పరాంగతిం. కాబట్టి సూర్య భగవానుడా, నేను బ్రాహ్మణ వేషంలో వచ్చిన ఇంద్రునికి భిక్ష పెట్టి ఇహపరలోకాల్లో ఉత్తమమైనటువంటి గతులు పొందుతానని చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి కుండలాపహరణ పర్వణి కుండలాహరణ పర్వణి సూర్యకర్ణ సంవాదే 300తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో కుండలాహరణ పర్వం అనే ఉపపర్వంలో సూర్యకర్ణ సంవాదం అనే 300వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.